ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా దేవుని మాటలతో మనం నడిపించబడుతున్నాం కదా. చాలా భయంకరమైన పోరాటాలతో, ఇబ్బందులతో, ఇరుకులతో అలసిపోయి చాలా వేదనతో ఉన్న మనల్ని దేవుడు తన మాటల ద్వారా నడిపిస్తూ ఉన్నారు, బ్రతికిస్తూ ఉన్నారు. మరి ప్రతిరోజు ఇలాగనే లేవగానే దేవుని మాటలు ధ్యానిద్దామండి. ఆ రోజంతట్లో మన జీవితాన్ని దేవుని చేతులకు అప్పగిద్దాం. ఆయనే అన్ని విషయాల్లో మనల్ని నడిపించి గొప్ప చేయబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? విశేషకరంగా ఈ రోజున ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 6వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనై ఉన్నారండి. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చక్కని మాటలు కదా. ఎస్, నువ్వు లోపలికి వచ్చినప్పుడు, అలాగే నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు అన్ని విషయాల్లో ప్రభు కృప చూపించబోతున్నారు. ఆమేన్. ఆయన దీవించే దేవుడై ఉన్నారు. అనగా ఆయన మనము వేసే ప్రతి అడుగులో మనకు తోడుగా ఉండే దేవుడై ఉన్నారు. ప్రతి అడుగులో మనల్ని దీవించే దేవుడిగా ఉన్నారు. ఎస్ ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఏ మార్గము గుండా నువ్వు మరి దేవుని చిత్తానుసారంగా నువ్వు వెళ్తున్నావో ప్రతి విషయంలో ఆయన నిన్ను దీవించబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, అధైర్యపడకు. మనము వేసే ప్రతి అడుగులో ఆయన తోడు ఉండబోతుంది. నువ్వు అనుకోవచ్చు, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, లేదా ఎలా ఈ ప్రయత్నంలో మరి నేను ముందుకు సాగాలి, నా కుటుంబం విషయంలో నేను ఎలా ముందుకు నడవాలి, ఇలా మరి అన్ని విషయాల్లో మనం చింతిస్తూ ఉంటాం కదా. భర్తని ఎలా నడిపించాలి, భార్యని ఎలా నడిపించాలి, పిల్లల్ని ఎలా నడిపించాలి, ఇలా అన్ని విషయాల్లో మనం వేదనతో ఉండిపోతూ ఉంటాం. కానీ చూడండి, నిశ్చయముగా ప్రభు గొప్ప దేవుడై ఉన్నారండి. గొప్ప కార్యాలు చేసే దేవుడిగా ఉన్నారు. ఎస్, ఆయన అన్ని విషయాల్లో మనల్ని దీవించబోతున్నారు. నువ్వు వేసే ప్రతి అడుగులో ప్రభు కృప చూపించబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. మే గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాల సమయంలో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయంలో దేవుని సహాయాన్ని అడుగుదామండి. దేవా, ఇదిగోండి, నేను వెళ్తున్న ప్రతి మార్గంలో నీవు నాకు తోడుగా ఉండయ్యా, నీవు నన్ను నడిపించు, నీవు నాకు సహాయం చేయను. ఒకవేళ మన సొంత ఆలోచనతో, సొంత మరి ఆ పద్ధతిలో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఎక్కడో అక్కడ ఖచ్చితంగా ఆగిపోతామండి. కానీ దేవుడు నడిపిస్తే గమ్యానికి చేర్చబడతాం. దేవుడు నడిపిస్తే ఉన్నతమైన స్థితిలో మనం ఉంచబడతాం. అందుకనే ఇదిగోండి, దేవుని చిత్తానుసారమైన నడవడిలో ముందుకు వెళ్దాం. అన్ని విషయాల్లో దేవుని సహాయాన్ని కోరుదాం. అన్నిటిలో ప్రభు మనం వెళ్తున్న ప్రతి మార్గాల్లో ఆయన తోడుగా ఉండి విజయాన్ని ఇవ్వబోతున్నారు. ప్రతి అడుగులో ఆయన మనల్ని గొప్ప చేయబోతున్నారు. ఈ చక్కని మాటల్ని పట్టుకొని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును కాక. ఆమెన్. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బ్లెస్ అవుతున్నాం. లోనికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు నీ మమ్మల్ని దీవిస్తావని, ప్రతి అడుగులో మీ దీవెన మాతో ఉంటుందని చక్కని మాటలతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం. అవునయ్యా ప్రభా, ఇదిగోండి, మేము వేసే ప్రతి అడుగులో నీ సహాయం మాకు కావాలయ్యా. నీవు లేకపోతే మా జీవితాలు లేవు ప్రభువా. అద్భుతం జరిగించండి, సహాయం చేయండి, నడిపించండి, కృప చూపించండి. ప్రతి పరిస్థితిలో మీరు తోడుగా ఉండండి. బలపరచమని వేడుకుంటున్నాం, గొప్ప చేయమని వేడుకున్నాం. ఎవరి వైపు చూడకుండా మీ వైపు చూచే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. సహాయం చేయండి ప్రభా. అయ్యా ఇదిగోండి, మాలో ఉన్న ప్రతి లోటుపాట్లను మాకు తొలగించండి ప్రభా. అయ్యా ఇదిగోండి, ఏ విషయంలో అయినా మా సొంత నిర్ణయాలు, ఆలోచనలు, అయ్యా మేము వెళ్తున్న మార్గాల్లో, అది ఏ విషయంలో అయినా మా జీవితంలో మా ఆలోచనలు ఏవి కూడా పని చేయకుండా మీ ఆలోచనలు, మీ చిత్తానుసారమైన జీవితముతో నడవడితో మేము ముందుకు నడుచుట కృప చూపించండి. ఉదయకాల సమయంలో ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం దయచండి. హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, ఐసీలో, చావు బ్రతుకుల మధ్యలో ఉన్న వారిని అయా మీ దయ చూపించి కరుణించి బ్రతికించమని వేడుకుంటున్నాం. ఎవరైతే నెమ్మది లేక, సమాధానం లేక, అయా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో అన్నింటిలో నుంచి మీరు విడిపించండి, తప్పించండి, కాపాడమని వేడుకుంటున్నాం. ప్రతి కొత్త కార్యాలలో అయ్యా
చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి, విజయం కలుగును గాక. అలాగే మేము ప్రార్థిస్తున్నాం, ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి, కృప చూపించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మొట్టమొదటిసారి మరి హైదరాబాద్ మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మరి మార్చ్ 7వ తారీఖు నాడు నేను వస్తున్నాను. ఎక్కడ అనుకుంటున్నారా? మన ఎస్పీజీ తమిళ్ చర్చ్లో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఎస్పీజీ తమిళ్ చర్చ్లో ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. కనుక వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయడం జరుగుతుంది. కనుక శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మరి మార్చి 7వ తారీఖు ప్రతి ఒక్కరుగా కుటుంబాలతో కలిసి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి మార్చి 7వ తారీఖు ఎస్పీజీ తమిళ్ చర్చిలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.